వేస్తాం, అయినా మీరు కూడా ఖాళీగా ఉండదు. చైనా మీద ఒక 50% 100% టారిఫ్ వేయండి. రష్యా దగ్గర నుంచి భారీగా ఆయిల్ కొంటుంది చైనా. మీరు స్ట్రాంగ్ గా అక్కడ చైనా మీద కానీ టారిఫ్ వేస్తే అప్పుడు రష్యా వీక్ అవుతుంది, అప్పుడు యుద్ధం ఆగుతుంది, రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ఆగుతుందనేలా ఇప్పటి వరకు ఇండియా పేరునే కదా పదే పదే చెప్తూ వచ్చారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా పేరు ఎత్తకుండా కేవలం చైనాను ఉద్దేశించే 50 to 100% టారిఫ్లు వెయ్యాలనేలా తన స్టేట్మెంట్స్ అయితే చేశారు. అట్లీస్ట్ ట్రంప్ సైడ్ నుంచి ఇండియా పరంగా నెగిటివ్ అయితే కనిపించట్లేదు. మార్కెట్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఒక పక్క నుంచి యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ G7 కంట్రీస్ తో జరిగిన వర్చువల్ మీటింగ్ లో ఇండియా మీద చైనా మీద రెండింటి మీద టారిఫ్లు వేయండి అనేలా చెప్పారనే స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. బట్ ట్రెజరీ సెక్రటరీ అంటే ఇంచుమించు ఇక్కడ మనకి ఫైనాన్స్ మినిస్టర్ లాగా, బట్ ఫైనాన్స్ మినిస్టర్ కంటే మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కదా మోర్ వాల్యుబుల్ ఆ స్టేట్మెంట్స్ కి. అక్కడ కూడా అంతే, ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారనే ఇంపార్టెంట్, ట్రెజరీ సెక్రటరీ కాదు. ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇప్పుడు ఇండియా పేరు అయితే పక్కకు వెళ్ళినట్టు, కేవలం చైనా ఒకటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నట్టు కేవలం చైనా పేరు ఎత్తుతూ ఉండడం మార్కెట్స్ రిలేటెడ్ గా మైల్డ్ పాజిటివ్ గా మనం చూడాలి. అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే కొంత టైం ముందు వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఇవాళ యుఎస్ కి సంబంధించిన చీఫ్ నెగోషియేటర్ ఇండియాలో ల్యాండ్ అవుతారని, రేపటి నుంచే ట్రేడ్ టాక్స్ మొదలవుతాయనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి కొంత టైం బిఫోర్ మనకున్న డేటా ఏంటంటే ఇండియాకి సంబంధించిన చీఫ్ ట్రేడ్ నెగోషియేటర్ అమెరికాకి ట్రావెల్ చేస్తారు నెక్స్ట్ వీక్ అని. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఫోన్ కాల్ ఉంటుంది, త్వరలోనే వాళ్ళు మాట్లాడుకుంటారు, ఉంటున్న డిస్టర్బెన్సెస్ అన్నిటిని సార్ట్ అవుట్ చేసుకుంటారు. నెక్స్ట్ వీక్ మనకు సంబంధించిన ఇండియాకి సంబంధించిన ట్రేడ్ నెగోషియేటర్ యుఎస్ కి వెళ్లి వాషింగ్టన్ కి వెళ్లి డిస్కషన్స్ చేస్తారనేలా అప్డేట్స్ ఉన్నాయి. కానీ మార్కెట్ క్లోజ్ అయ్యే కొంత టైం బిఫోర్ వస్తున్న డేటా అయితే ఇవ్వాలి. యుఎస్ కు సంబంధించిన ట్రేడ్ నెగోషియేటర్ ఇక్కడికి వస్తున్నారని, డిస్కషన్స్ రేపటి నుంచే జరుగుతాయని, తర్వాత మోడీ గారు అండ్ ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా డిస్కషన్స్ చేసి రెండు కంట్రీస్ మధ్యలో ఉంటున్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకుంటారనేలా మల్టిపుల్ అప్డేట్స్ అయితే మార్కెట్ రిలేటెడ్ గా అరైజ్ అవుతూ ఉన్నాయి. యుఎస్ కి సంబంధించిన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ మాత్రమే కాదు, జపాన్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ అప్డేట్ మనకుంది. అండ్ October 1